అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇవాళ మనం పేపర్ 2 చూద్దామా? పేపర్ 2 ఆ, పేపర్ 2 ఎట్లా ఇస్తున్నాడు అసలు? ఏమైనా స్ట్రక్చర్ ఎవరైనా ఒక్కసారి దాని మీద పరిశీలించారా? పేపర్ 2 స్ట్రక్చర్ ని ఎవరైనా ఒక్కసారి దాన్ని సమీక్షించారా? రవీంద్ర గారు, గురుగారు నమస్కారం. మీరు పంపించినటువంటిది అది ఓపెన్ చేస్తారా? సార్టెడ్ది. గురుగారు ఒక్క నిమిషం. సరే, ఈ పేపర్ 2లో ప్రధానముగా మీకున్నది ఏమిటి? సాహిత్య చరిత్ర ఒకటి, ఎస్సే ఒకటి రాయటము, ట్రాన్స్లేషన్ ఒకటి. ఇవే కదండి ఉన్నాయి. అవును గురుగారు. రైట్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే రెండింటిని శ్లోకాలు తాత్పర్యం కూడా ఉన్నాయండి. చూద్దామండి, అక్కడికి వెళ్దాం. ముందు రామాయణము, మహాభారతము, ఈ రెండిటి ఎలిమెంట్స్ గురించి మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి, మీ స్టడీ మెటీరియల్ ఇచ్చినవి, బయట సంగతి వదిలేసేయండి. స్టడీ మెటీరియల్ ఇచ్చినవి క్షుణ్ణంగా చూసేయండి. ఇవి మనకి తెలిసిన కథలే కాబట్టి కోరిలేట్ చేసుకోవడం తేలిక అవుతుంది. కనుక రామాయణ భారతాలు ముందు ముట్టుకున్నట్లయితే మీకు సగం టెన్షన్ తగ్గిపోతుంది. ఏమండి, ఇక్కడ ఎట్లా రావచ్చు అంటే, ఒక శ్లోకాన్ని ఇచ్చి వాటి నుంచి దాని గొప్పతనం చెప్పనొచ్చు, లేదంటే ఒక కొటేషన్ ఇచ్చి దాని మీద వ్యాఖ్యానంగా రాయమనొచ్చు. అంటే మనకి ఈ రామాయణం వీటిలో ప్రశస్తి చెబుతున్నప్పుడు కొన్ని కొన్ని మన చెబుతాడు. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే అనేది ఉంది కదా. అట్లాంటివి కొన్ని ఇచ్చి, లేదా రామాయణం ఎందుకు గొప్పదైంది, రాముడు రామో విగ్రహవాన్ ధర్మ, అది రామో విగ్రహవాన్ ధర్మ. ఎవరన్నారు ఈ మాట? మారీచుడు చేత అనిపించాడు. మారీచుడు ఎవడు అంటే శత్రు సైన్యం వాడు, శత్రువులో తాలూకు వాడు. వాడి నోటి ద్వారా రాముడి యొక్క ప్రశస్తి చెప్పారు. ఎందుకు చెప్పాడు అన్నది సమర్థించాలి. కేవలం అన్నాడు అంటే సరిపోదుగా. రామో విగ్రహవాన్ ధర్మ, అయితే ఏమిటో, ఎట్లా అంటావు నువ్వు, ఏ మాట ప్రకారం అనగలుగుతున్నావు అని దాని సమర్థనకి కావలసిన అంశాలని ఒకటి మనం చూసుకోవాలి. ఇట్లా తర్వాత లేదా ఒక కాండ తాలూకు సంక్షిప్తంగా దాని గురించి రాయండి అని అడగచ్చు. ఇంకోటి, మహాభారతంలో చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, అంటే ముఖ్యమైన భాగం మనం చూసుకోవాల్సి ఏంటంటే, మా అది అదేంటి సార్, అది ఏది హాస్తి
యదిహాస్తి ఎన్ని తదన్యత్ర దాని ముందు ఆది గుర్తు రావట్లే. ఎన్నేహాస్తి తదన్యత్ర కాదు, ఇతిహాసతోనే స్టార్ట్ అవుతా శ్లోకం. ధర్మేచ ఎన్నేహాస్తి ధర్మేచ అర్థే చ ఆ కామే. ధర్మే చ కామే చ మోక్షే చ మోక్షేశ భరతర్షభ. భరతర్షభ. అది కనుక ఇందులో ఉన్నది యదిహాస్తి అన్నప్పుడు ఇందులో ధర్మములు ఉన్నాయి, ధర్మ సూక్ష్మములు కూడా ఉన్నాయి. ధర్మములు ఎక్కడున్నాయి, ధర్మ సూక్ష్మములు ఎక్కడున్నాయి? ఇవి అనేక ఆఖ్యానాలతో కూడినవి, ఉపాఖ్యానాలతో కూడినది, సమగ్రమైనది. తర్వాత దీని కావ్యానికి జయము అని పేరు ఎందుకు పెట్టారు? 8,000 శ్లోకాలతో మొదట అన్నారు, అది ఎట్లా విస్తరించింది? తర్వాత మరి మీకు సిలబస్ లో ఇచ్చాడో లేదో తెలియదు కానీ, మరి వ్యాసుడు రాసినటువంటిది 8,000 అయితే 1,00,000 శ్లోకాలతో విస్తరించింది వ్యాస హృదయం ఎట్లా అవుతుంది అని చర్చ. ఇట్లాంటి రకరకాలవి. ఇవన్నీ ఎక్కువ చదవద్దు, మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నవి మాత్రమే చదవండి. అది తప్పి వెళ్ళరు జనరల్ గా. అది 8,000 ఎందుకు విస్తృతమైంది అనేటువంటిది ఇచ్చాడు, బుక్ లో కూడా ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. మేడం కూడా రైట్. చెప్పింది, మేడం కూడా క్లాస్ లో చెప్పింది, కాంటాక్ట్ క్లాస్ లో. అదే అంటే వైశంపాయనుడు వీళ్ళందరూ పెంచి రాసింది ఎట్లా వచ్చింది? అవునవును. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా అంటే మరి ఉందో లేదో నాకు తెలియదు, మీ సిలబస్ బుక్ లో నా దగ్గర ఆ సెకండ్ ఇయర్ బుక్స్ లేవండి. అందుకని అప్పుడు నాకు తోచినవేవో చెప్పేసుకున్నాం మనం పాఠాల్లో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మహాభారతంలో ఉన్నటువంటి ఇతర విశేషమైనటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ సనత్ సుజాతీయం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, శివ సహస్రనామం ఉంది, భగవద్గీత ఉంది. ఇట్లా ఇంకా ఏమేమి ఉన్నాయి విశేషాంశాలు? అట్లాంటి అంశాలు ఒకటి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక పురాణాల దగ్గరకు వస్తే, పురాణాలు తోటి మెయిన్ ఒక ఏంటి ఒక స్థాయి సాహిత్యం పూర్తవుతుంది, ఒక స్టేజ్ ఇది. తర్వాత నుంచి మిడీవియల్ ఏజ్ అంటే మళ్ళీ మామూలు లౌకికంలోకి వచ్చేసినట్లయితే ఎక్కడ ప్రారంభమైంది? కాళిదాసు దగ్గర నుంచి ప్రారంభమైంది. కాళిదాసు దగ్గర నుంచి ప్రారంభం అయితే ఈ కాళిదాసు దగ్గర నుంచి ప్రారంభమైన సందర్భంలో ఏమేం చదువుకోవాలి? ముందు కాళిదాసు భవభూతి, తర్వాత ఇంకోడెవరు కాళిదాసు గురించి, భవభూతి గురించి, కాదంబరి కాదంబరి మాఘుడు. మాఘుడు. ఇది అయిన తర్వాత మురారి దండి. దండిగా చెప్పేశారు. ఇక్కడ దండి వీళ్ళందరూ బాణభట్టు, దండి వీళ్ళని చదువుకునేటప్పుడు ఏంటంటే గద్య కావ్యాల్లో కొందరు వస్తారు, పద్య కావ్యాల్లో కొందరు వస్తారు. సో ఇతిహాసాలు, మహాకావ్యాలు క్లాసిఫికేషన్ లో కొంతమంది వెళ్తారు. ఈ కాళిదాసుని తీసుకెళ్లి అటు ఇతిహాసాలు మహాకావ్యాల్లో కూడా పెట్టచ్చు. మహాకావ్యాల్లోనే పెట్టాలి కాళిదాసుని. ఇతిహాసాలు 3 మన రామాయణ మహాభారతాలు చదువుకుంటాం. మహాకావ్యాలలో విశిష్టత ఏమిటి? తర్వాత మహాకావ్యాలు ఎవరెవరు రాశారు? అశ్వఘోషుడు ఒకటి రాశాడు ఏదో, తర్వాత భారవి, కాళిదాసు, మాఘుడు, ఇట్లా ఇతర కవుల పేర్లు గుర్తు పెట్టుకోండి చాలు. వాళ్ళ జీవిత విశేషాలు మనకు అక్కర్లేదు. కేవలం పేర్లు గుర్తు పెట్టుకున్నట్లయితే ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. ఎట్లా? ఈయన ఛాయల్లో ఈయన రాశాడు, ఈయన ఛాయల్లోంచే ఈ అభిప్రాయం వచ్చింది. ఇట్లా కొన్ని విశేషాలు రాసుకోవడానికి మనకు వస్తుంది. గద్యం దగ్గర బాణభట్టు, దండి వీళ్ళందరూ వస్తారు. అయిన తర్వాత మా పురాణాలు, ఇతిహాసాలు, మహాకావ్యాలు, గద్య కావ్యాలు అయిన తర్వాత చెంపు కావ్యాలు. చెంపు కావ్యాల్లో యశస్తిలకము చెంపు, నల చెంపు,
మొట్టమొదటిది ఏ చెంపు మొట్టమొదట రాయబడిన చెంపు ఏమిటో ఆ పేరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఎవరు చెంపు కావ్యాన్ని రాశారు అనేది నలచెంపు ఆ నలచెంపు అదేమ్మా. అవునండి. అంటే ఇప్పుడు మనం పాఠంలాగా మొత్తం చెప్పుకోవట్లే కదా. అవునవును. అవును. ఈ పేపర్ ని ఎట్లా అటెంప్ట్ చేయడానికి కావాల్సిన ఇవి చూస్తున్నాం, ఒకసారి ఒక పరిశీలిస్తున్నాం అంతే. కనుక చెంపు కావ్యాలు మొట్టమొదట ఎవరు రాశారు, అసలు చెంపు అన్న పేరు ఎవరు పెట్టారు, దీనికి చెంపు అని ఎందుకు అంటారు, ఇవన్నీ ఇచ్చారండి మనకి. ఒక గ్రౌండ్ రూల్ ఏంటంటే దయచేసి ప్రపంచంలో ఉన్న సమస్త మెటీరియల్ ని కలెక్ట్ చెయ్యవద్దు ఈ పేపర్కి. ఆ. ఈ పేపర్కి మాత్రం మనకి చాలా మెటీరియల్ ఇంటర్నెట్ లోనో ఇతరత్ర పుస్తకాల్లోనో దొరుకుతాయి. అవేవి కలెక్ట్ చేయొద్దు. మీ సిలబస్ ఇచ్చిన బుక్ మాత్రమే లిమిట్ అయిపోండి, మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే పేపర్ సెట్టింగ్ కి ఇదే గ్రౌండ్ బుక్ గా ఉండాలనేది ఒక రూల్ ఉంటుందిగా జనరల్ గా వాళ్ళకి. తర్వాత రూపకాల్లోకి వెళ్తాం. చెంపు కావ్యాల నుంచి అంటే సాహిత్యం ఎట్లా డెవలప్ అయింది చూస్తే రూపకాల్లోకి వచ్చారు. ఈ రూపకాల్లో ఎవరెవరు రాశారు, ఏ రూపకాలు రాశారు, అందులో మురారిని తప్పకుండా చూడండి. ఎందుకంటే మురారి యొక్క స్టైలు డిఫరెంట్ స్టైల్. ఈయన మిగతా వాళ్ళ బాణీలో వెళ్ళలే. ఏదేదో అంటారు కూడా, ఏదో ఉంది, ఏదో తృతీయ పంథానో ఏదో అంటారు. మీ బుక్ లో ఆ వాక్యం మురారే తృతీయ పంథ అనేది ఒక వాక్యం ఉంటుంది. మీ బుక్ లో ఆ పదం దొరికితే దానిని వెతికి పట్టుకుని దాని చుట్టూ ఉన్నటువంటి కంటెంట్ ఒక్కసారి జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే చాలా మంచి ఇది. ఇది అయిన తర్వాత మనకి భాస నాటక చక్రము, ఇది ఒకటి సపరేట్ గా ఐడెంటిఫై అయ్యేటటువంటి టాపిక్, భాస నాటక చక్రము. ఈ భాస నాటక చక్రాన్ని 13 ఎన్నో ఉన్నాయి కదండి. ఎన్నండి భాస నాటక చక్రాల్లో ఉన్నవి? ఇది 13 సార్. 13 సార్. ఎవరు వెతికి తీశారు దీన్ని? గణపతి శాస్త్రి. గణపతి శాస్త్రి ఎక్కడ దొరికాయి? అక్కడ కేరళలో మొత్తం కేరళలో. కేరళలో. అది అట్లా ఆ భాస నాటక చక్రము దాని వైశిష్ట్యం. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే అండి, 2024 చదువుకుంటున్నాం వీళ్ళవి. ఈ కాళిదాసుని కానీ, బాణభట్టుని కానీ, చెంపు కావ్యాలు కానీ, వీళ్ళు మురారి కానీ, వీళ్ళందరూ ఇది ఇంతకాలం నిలవటానికి అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అంటే, ఏవో రాయటం కాకుండా వీళ్ళ రచనల్లో సర్వసాధారణంగా ధర్మము వైపుకి తీసుకువెళ్ళింది సమాజాన్ని. ఏ సాహిత్యమైనా ఆ సమకాలీన సాహిత్యమైనా పురాతన కాల సాహిత్యమైనా ధర్మము వైపుకి మాట్లాడటము అన్నది ఇందులో ఉండేటటువంటి మూల సూత్రము. అంచేత కవుల యొక్క బాధ్యత ఏమిటంటే సమాజాన్ని సమస్థితిలో ఉంచటానికి, తర్వాత సమాజంలో ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, సంస్కరణ కాదండి, సంస్కరణ ఒక విధంగా కావచ్చు. ఆ మాట ఏంటది? ఉద్దేశాలు, చైతన్యము, విలువలు అది వాల్యూస్. నైతిక విలువలతో నైతిక విలువలు పతనం కాకుండా సమాజాన్ని సమంగా అందరూ హాయిగా ఉండేలాగా సమాజము దీని వైపుకి కావలసిన విధంగా వారి యొక్క మూల భావాలు ఉండేవి. కనుక ఇది ఏ కవిని తీసుకున్నా, అది గద్య కావ్యం. ఇది ఏంటంటే అండి, ఆలుగడ్డ టమాటా ఉల్లిపాయ లాంటిది.
మీరు ఏ ప్రశ్నకైనా ఇవి కలిపి రాసేయచ్చు. ఒక ప్రశ్నకి రాసుకోవచ్చు, ఒక పేపర్లో ఒక ప్రశ్నకి ఇవి రాసుకోవచ్చు. ఒక ప్రశ్నకి ఒక పేపర్లో ఇవి రాసుకోవచ్చు. ఇట్లా వీటి యొక్క వివరాలు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సాహిత్యం ఎక్కడికి వచ్చింది అంటే కథా కావ్యాల్లోకి వచ్చింది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడాను మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సంస్కృత సాహిత్య చరిత్ర నుంచి? క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసినట్లయితే ఒక్కసారి ఆ 60 మార్క్స్ బిట్లు చూడరా అండి. అంటే నాలుగు క్వశ్చన్లు వస్తున్నాయి సార్. 3 పెద్దవి 4 చిన్నవి సార్. ఏవి? సంస్కృత సాహిత్య చరిత్రలో 12 మార్కుల క్వశ్చన్స్ 3, 4 మార్కుల క్వశ్చన్లు 4 ఇస్తాడు. 4 మార్కులు ఒకసారి పక్కకు పెడదాం, 12 మార్కులు చెప్పుకుందాం ముందు. 3 సార్. 12 మార్కులు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అసలు యాక్చువల్ గా? 3 మొత్తం అండి. మొత్తం 5 ఉంటాయి, 12 మార్కులు. 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లలో 3 సాహిత్య చరిత్ర, 1 ఎస్ఏ, 1 ట్రాన్స్లేషన్. కనుక సాహిత్య చరిత్ర ఒక నిమిషం మళ్ళీ చెప్పండి. 3 సంస్కృత సాహిత్య చరిత్ర, 1 ఎస్ఏ, 1 ట్రాన్స్లేషన్. రైట్. అంటే మీకు ఇక్కడ ఛాయిస్లు 2 పద్ధతుల్లో ఇచ్చే అవకాశం ఉందండి. ఒకటి వరుసగా 10 ఇచ్చేసి ఇందులోంచి 5 రాయండి అంటే ఒక పద్ధతి. వరుసగా 10 ఇచ్చేసి ఇందులోంచి 5 రాయండి. అట్లా కాకుండా క్వశ్చన్ 1 ఏబి, క్వశ్చన్ 2 ఏబి ఇట్లా ఇస్తే ఏ గాని బి గాని రాయండి అంటే ఇది వేరే ఛాయిస్ అవుతుంది. కానీ ఇట్లాగే ఇచ్చే అవకాశాలు మీకు పాత పేపర్లో చూసినట్టు గుర్తు నాకు. అప్పుడు ఏమవుతుందంటే వాడు సాహిత్యానికి సపరేట్ చేయగలుగుతాడు, తర్వాత దీన్ని సపరేట్ చేయగలుగుతాడు. 3 క్వశ్చన్లు ఇచ్చాడు. 3 క్వశ్చన్లు ఈజ్ ఈక్వల్ టు వీటిని పక్కకు పెడితే ఒక క్వశ్చన్ ట్రాన్స్లేషన్ కి, ఒక క్వశ్చన్ అనువాదానికి. సారీ, ట్రాన్స్లేషన్ అనువాదం ఒకటే, దాన్ని ఏమంటారు, ఎస్ఏ. ఈ అన్నిట్లోనూ మీరు సంస్కృతంలో కంపల్సరీగా రాయాల్సింది ఒక ఎస్ఏ క్వశ్చన్ ఒకటే. ట్రాన్స్లేషన్ కూడా ట్రాన్స్లేషన్ దగ్గరికి వెళ్దాం. కంపల్సరీగా సంస్కృతంలోనే రాయాల్సి ఉండేది ఎస్ఏ క్వశ్చన్ ఒక్కటే. అవునా కాదా? అవునండి. అవును సార్. ట్రాన్స్లేషన్ వాడి ఛాయిస్ ఇంగ్లీష్ టు సాంస్క్రిట్ అడగచ్చు, సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ అడగచ్చు. కనుక ఇప్పుడు ముందు ఈ వ్యాసాల దగ్గరకు వస్తే ఎట్లా రాస్తారు? ఈ వ్యాసాలు మీరు కొన్ని నోటికి చేసుకు వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, వసుధైవ కుటుంబకం, వసుధైవ కుటుంబకం అనొచ్చు. లేకపోతే కాళిదాసు యొక్క గొప్పదనాన్ని వర్ణించండి అని అడగచ్చు. భాష నాటక చక్రం ఏమిటి అని అక్కడ కూడా అడగచ్చు. వ్యాసాల్లో కూడా అడగచ్చు. అంటే వ్యాసాల్లో ఏం అడగచ్చు అంటే ఈ చదివినటువంటి సాహిత్య చరిత్రలో చదివినటువంటి వాటి నుంచి ఏరుకొని అక్కడికి వస్తాయి. ఒక టాపిక్ అక్కడ మిమ్మల్ని సంస్కృతంలో రాయమంటారు. సింపుల్. మనం ఇట్లా ఆలోచిద్దాం దీన్ని. అప్పుడు ఏమవుతుంది, రామాయణం అడగచ్చు, భారతం అడగచ్చు, భాగవతం అడగచ్చు, మిగతా సాహిత్య చరిత్ర అడగచ్చు, నాటకాల నుంచి అడగచ్చు, కావ్యాల నుంచి అడగచ్చు, తర్వాత దాన్ని ఏమంటారు, కథా సాహిత్యం నుంచి అడగచ్చు, ఎక్కడి నుంచి అడగచ్చు. ఇందులో వచ్చేటువంటి కొన్ని కొటేషన్స్ ఉంటాయి. నాకు గుర్తుండి మీ టెక్స్ట్ బుక్ ఒకసారి చూశాను. అందులో చివరిని ఎక్కడో 15, 12, 15 కొన్ని టాపిక్స్ ఇచ్చాడు.
సంస్కృతంలో రాసేందుకు వీలుగా ఇచ్చాడండి. మీ పుస్తకంలో ఉందా వెనకాల? ఇచ్చారు సార్. ఒక్కసారి ఇచ్చారు. వీలు ఏదైనా పుస్తకం రెడీగా ఉంటే చదువుతావమ్మా? వేదాంగాని తేషాం వేదార్థ బోధోపయోగిత పురాణానాం మహత్వం ఉపనిషదామాధ్యాత్మ జ్ఞానం భారతీ దర్శనానాం పరిచయ. అది 1 యూనిట్ లో ఇచ్చాడు. సెకండ్ యూనిట్ లో గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. ఇప్పుడు రమ్య ఇవన్నీ దేనికి ఇచ్చాడంటారు? ఎస్ఎస్ కా? నిబంధ లేఖనాభ్యాసం ఓకే అని ఇచ్చి ఓకే ఓకే. అలాగా 6 యూనిట్స్ కింద ఇచ్చాడండి. ఫస్ట్ యూనిట్ లో ఇప్పుడు రైట్ వేదాంగాల, నెక్స్ట్ యూనిట్ లో ఇలాగా రైట్. గీతా సుగీత రమ్య రామాయణి కదా, మహాభారతం నామ పంచమో వేద, మహాభారతస్య ఉపదేశోభ్యాః అని సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ లో భాసో హాసః దండినః పదరాదిత్యం మాఘే సంతి త్రయోగుణాః మేఘదూతే ఇది అండర్లైన్ చేసుకోండి. మాఘే సంతి త్రయోగుణాః అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మాఘే సంతి త్రయోగుణాః అని అడిగినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మీరు గుణాలు 3 ఏమిటో చెప్పాలి. గుణాలు 3 చెప్పినప్పుడు ఎవరికి ఆ గుణాలు ఉన్నాయో కూడా చెప్పాలి. కనుక ఈ స్టేట్మెంట్ కాంప్రహెన్సివ్ గా మిమ్మల్ని అడిగే ప్రశ్న అన్నమాట. అందుకని ఇది చదువుకున్నారు అనుకోండి, విడగొట్టి అడిగినా రాయగలుగుతారు, కలిపి అడిగినా రాయగలుగుతారు. ఇప్పుడు దండిన పదలాలిత్యం అన్నాడు అనుకోండి, ఈ మాఘేశంతి త్రయోగుణ చదివినప్పుడు దండిన పదలాలిత్యం అందులోకి వస్తుంది. ఉపమా కాళిదాసస్య అనే సపరేట్ ఇచ్చిన ఇందులో ఇది రాయాలి, ఇందులో కూడా అది రాయాలి. కనుక ఇది చదువుకున్నట్లయితే మీకు 4 క్వశ్చన్లు చదువుకున్న పుణ్యం దక్కుతుంది కదమ్మా. అవును. ఇది ఒక కాంటెక్స్ట్. ఇది ఇక్కడ దీంట్లో ఏమిటవుతుంది? సాహిత్య చరిత్ర అవుతుంది. సాహిత్య చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. ఈ సాహిత్య చరిత్ర అయిన తర్వాత అసలు చెప్పలేదు ఇంకా, అదేంటది కథా సాహిత్యం. ఈ కథా సాహిత్యానికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటాయి? కథలు 2 రకాలు. ఒకటి కథా కావ్యాల్లోకి వచ్చిన తర్వాత అనువాదాలు చేసిన కథలు కొన్ని ఉంటాయి. అనువాద వాంగ్మయం ఒకటి ఉంది మనకి సాహిత్యంలో. నీతి కథలు ఉన్నాయి. ఈ నీతి కథల్ని మీకు ఎంత సిలబస్ లో ఎంత ఇచ్చాడో తెలియదు, కానీ కంపల్సరీగా ఒక ప్రశ్న ఇందులోంచి వచ్చే అవకాశం ఉంది. అవకాశమే. నేను పేపర్ సెట్టర్ని కాదు, నాకు పేపర్ సెట్ చేసేవాడు తెలియదు. ఊహించి మాట్లాడుతున్నా. నా ఊహ నిజం కావచ్చు, తప్పు కావచ్చు, సగం కరెక్ట్ కావచ్చు. కానీ యూజువల్ గా ఒక కాన్సెప్ట్ ఆలోచించినట్లయితే ఈ నీతి కథలు పంచతంత్రము హితోపదేశం ఏదైతే ఉందో ఆ బ్లాక్ నుంచి యూజువల్ గా ఒక క్వశ్చన్ వచ్చి తీరాలి. నాకు తెలిసి పాత పేపర్లు చూసుకొని ఉన్నాయో లేదో చూడండి ఒకసారి. ఇది అయిన తర్వాత సాహిత్యంలో ఇంకొంచెం కిందకి దిగితే స్తోత్ర సాహిత్యము, నీతి కావ్యాలు, స్తోత్ర సాహిత్యము, నీతి కావ్యాలు, తర్వాత చారిత్రికమైనటువంటి కావ్యాలు. ఇవి మీకు యూజువల్ గా సాహిత్య చరిత్ర యొక్క స్ట్రక్చర్. కనుక మీరు ఎట్లా బ్లాక్స్ చేసుకోవాలి సాహిత్య చరిత్ర చదివేటప్పుడు అంటే, ఇతిహాసాలు మహాకావ్యాల్ని ఒక బ్లాక్ అనుకోండి, గద్య కావ్యాలు ఒక బ్లాక్ అనుకోండి, రూపకాల వరకు ఒక బ్లాక్. ఇక తర్వాత ఉండేటటువంటి కథా కావ్యాలు, తర్వాత నీతి కథలు, పంచతంత్రము, హితోపదేశము, తర్వాత సందేశాత్మక కావ్యాలని, స్తోత్ర సాహిత్యం అని, ఇవన్నీ ఒక బ్లాక్ చేసుకోండి. ఇట్లా 4 బ్లాకుల్లో చదువుకుంటే
ఒక్కొక్క బ్లాక్ మీద ఫోకస్ చేసి ప్రిపేర్ కండి. మీకు 1 వీకే టైం ఉంది. ఒక్కొక్క పేపర్ ప్రిపేర్ అవడానికి ఓన్లీ 1 వీక్ టైం ఉంది, అంతకు మించి లేదు. 1 వీక్ కూడా లేదు, నిజం చెప్పాలంటే 2 రోజులు అందులో తినేసాం మనం. ఏ ప్రిపరేషన్ 4th పేపర్ తో స్టార్ట్ చేసుకోండి. సేఫ్ బెట్ ఎప్పుడు కూడా 4వ పేపర్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత 3 ప్రిపేర్ అవ్వండి, తర్వాత 2 ప్రిపేర్ అవ్వండి, తర్వాత 1 ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 1 ప్రిపేర్ అయిన వెంటనే మీరు పరీక్షకి వెళ్ళిపోతారు కాబట్టి అది ఫ్రెష్ ఇన్ మైండ్. ఆ పేపర్లో ఎక్కువ మార్కులు వస్తాయి. ఆ పేపర్ స్కోరింగ్ పేపర్ కూడా. ఎందుకు ఆ మన గ్రామర్ ఉంది. గ్రామర్ లేదనుకుంటా, అది ఇదిగా నిరుక్తం నిరుక్తము ప్రాకృతము ప్రాకృతము నిరుక్తము అసలు చెప్పలేదు. 60 మార్కులు పెట్టు. భాషాశాస్త్రం 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 ఈ భాషాశాస్త్రంలో మళ్ళీ మనం హెడ్డింగ్ లో ఒకసారి చెప్పుకున్నాము. భాషాశాస్త్రానికి నోట్స్ శాస్త్రి గారు 1 or 2 days లో ఇస్తా అన్నారు. ఆహా ఆయన ఇస్తారు, వచ్చి ఊరి నుంచి రాగానే ఇస్తా అన్నారు. అది కూడా పంపిస్తా. దాన్ని బట్టి హెడ్డింగ్లు వీలైతే ఒకసారి మళ్ళీ భాషాశాస్త్రం గురించి ఆ నోట్స్ వచ్చిన తర్వాత దాని నుంచి చూద్దాం. కానీ అది లాస్ట్కి ప్రిపేర్ అయితే ప్రాకృతం గుర్తు పెట్టుకోవడం కష్టం కాదండి. ప్రాకృతము గుర్తు పెట్టుకోవటము కష్టం కాదు. మీకు ప్రాకృతంలో ఏమి ఇస్తాడు, ఎట్లా ఇస్తాడండి క్వశ్చన్స్ ప్రాకృతంలో? సరే ఇప్పుడు అందులోకి వెళ్ళదు, సారీ ఆ పేపర్ వద్దు, ఇక్కడికే ఉందాం. చారిత్రక కావ్యాలు తీయకండి, ఇప్పుడు చూడట్లే మనం. అది చారిత్రక కావ్యాలు, స్తోత్ర సాహిత్యము. ఈ స్తోత్ర సాహిత్యం దగ్గర ఒక చిన్న విషయం చెప్పుకోవాలి మనం. ఏంటంటే అసలు స్తోత్ర సాహిత్యం చరిత్రలో ఎందుకు నిలిచిపోయింది, దాని యొక్క గొప్పతనం ఏమిటి, దాని స్తోత్ర సాహిత్యంలో ఇంతసేపు నిలిచిపోవడానికి కారణం ఏమిటి అనేది ఒక యాంగిల్లో చూడండి మీరు. ఎందుకంటే ఇవి సరళమైన భాషలో ఉండుట ఒకటి, రెండవది సంక్షిప్తముగా ఉండుట, ఆ సంక్షిప్తత, తర్వాత చెప్పదలుచుకున్న భావము, అది స్తుతి కావచ్చు. స్తుతి రూపంలో ఉండే సాహిత్యమే జనరల్ గా స్తోత్రం అంటేనే స్తుతి కదా ఉంటుంది. కానీ గుణగణాల వర్ణనలన్నీ ఒకే దగ్గర చేసే అవకాశం ఉంటుంది. సంక్షిప్తీకృతమైనటువంటి భాష కాబట్టి అది ధారణాయోగ్యముగా ఉంటుంది. ఇట్లా స్తోత్రంలో ఉండేటట్టు అంచేత ఏమవుతుందంటే ఎక్కువ మంది నోటి మీద నాట్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఈ స్తోత్ర సాహిత్యంలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఏమిటది? వైదికమైనటువంటి స్తోత్ర సాహిత్యము, లౌకికమైన స్తోత్ర సాహిత్యము కూడా ఉంటుంది. వైదికంలోనే ప్రధానమైనటువంటి అంటే శివానంద లహరి, క్షమాపణ స్తోత్రము, తర్వాత సౌందర్య లహరి వస్తుంది, చండీ స్తోత్రం వస్తుంది, సూర్య స్తోత్రం వస్తుంది. తర్వాత దేవుడు చాలా మేలు చేసి ఇప్పుడు మహాభారతంలోకి వెళ్ళారనుకోండి, లేకపోతే భాగవతంలోకి వెళ్తే కుంతి స్తుతి ఉంది, భీష్మ స్తుతి ఉంది. ఇట్లా అనేక స్తుతులు అందులో ఉన్నాయి మనకి. వీటన్నిటిలో ఉన్న విషయం ఏంటంటే ఎవరెవరు నారాయణ తీర్థ తరంగాలు స్తోత్ర సాహిత్యంలో ఇట్లా చాలా విస్తృతమైనటువంటి సాహిత్యం అందులో ఉంది. వీటి గురించి వివరంగా 4 పాకెట్లలో విడగొట్టి మీకు ఏ పాకెట్ కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ పాకెట్ కంపల్సరీగా కొంచెం ఎక్కువ చదువుకోండి. ఎందుకంటే మీకు 4 ప్రశ్నలు అంటే ఖచ్చితంగా ఈ 4 హెడ్డింగుల్లో 4 ప్రశ్నలు ఇచ్చే అవకాశమే ఎక్కువ. ఇచ్చి తీరాలి అని నేను అనలేను, కానీ ఇచ్చే అవకాశమే ఎక్కువ. కనుక ఈ 2 పాకెట్లలో కూడా ఈ 4గిట్లో కూడా 2 పాకెట్లు క్షుణ్ణంగా చదువుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని తప్పుచ్చుకుని 24 మార్కులు పారిపోలేవు. మనం అంతా మార్కుల దృష్టితో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు 24 మార్కులు ఎక్కడికి పారిపోలేవు. వీటికి సంబంధించిన పైన కొన్ని ఉంటాయి 4 మార్కుల క్వశ్చన్లలో.
కనుక 28 మార్కుల వరకు మనం సేఫ్ జోన్ లో వచ్చేసాం ఈ రెండే పాకెట్లు బాగా చదువుకోవటం ద్వారా. ఇక ట్రాన్స్లేషన్, ఈ ట్రాన్స్లేషన్ కి వచ్చేటప్పటికి ముక్కస్య ముక్కార్థ అని వద్దు. ట్రాన్స్లేషన్ యొక్క పర్పస్ అది కాదు. భావాన్ని మనం భాషాంతరీకరణం చేయాలి కానీ దాన్ని పదం పదంగా ట్రాన్స్లేట్ చెయ్యక్కర్లేదు. ఏమండి? ఇక ట్రాన్స్లేషన్ లోకి వచ్చేటప్పటికి సాంస్క్రిట్ లో వచ్చి ఇంగ్లీష్ లో తెలుగులో రాస్తున్న దాని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది మన భాష, మనం తెలుగులో రాస్తున్నాం కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు వాక్య నిర్మాణం చేసుకుపోతాం. కానీ ఇంగ్లీష్ లోనో తెలుగులోనో సంస్కృతం, ఇంగ్లీష్ లోనో ఇతర భాష, ఇంగ్లీష్ లోనే ఇస్తాడండి. ఇంగ్లీష్ లో ఇచ్చినది సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేయమంటే ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే ఇక్కడ ఏ టెన్స్ లో ఇచ్చాడో ఆ టెన్స్ ని విడిచిపెట్టకండి. ప్రజెంట్ టెన్స్ లో ఇచ్చాడా, పాస్ట్ టెన్స్ లో ఇచ్చాడా అది గమనించుకుని అదే టెన్స్ లో మన ట్రాన్స్లేషన్ కూడా ఉండేలా చూసుకోవటం ఒకటి ఇంపార్టెంట్ విషయం. తర్వాత ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక్కొక్కప్పుడు మీకు కాంపౌండ్ సెంటెన్సెస్ తగులుతాయి. ఈ కాంపౌండ్ సెంటెన్సెస్ తగిలినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చెయ్యాలి? ఈ కాంపౌండ్ సెంటెన్సెస్ తగిలినప్పుడు ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి? మీరు హాయిగా సింపుల్ ట్రాన్స్లేషన్స్ చేసుకోవచ్చు, ఏ మొహమాటం లేదు. కనుక అంత పొడుగ్గా వాడు ఇచ్చినటువంటి అంతా కూడాను అదే యథాతథంగా సంక్లిష్ట సంయోగయో అంటారు కదా తెలుగులో, అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా చిన్న చిన్న వాక్యాల్లో వాటిని ట్రాన్స్లేట్ చెయ్యవచ్చు నిస్సంకోచముగా. ఇది ఒకటి. తర్వాత ఈ ట్రాన్స్లేషన్ లో 2 రకాలు వస్తాయి. ఏమిటది? ఒకటి గద్యం ట్రాన్స్లేషను, రెండు శ్లోకాల ట్రాన్స్లేషన్. ఈ రెండు ఒకటే అయిన ట్రాన్స్లేషన్ అన్నది ఒకటే మాట అయినా వీటిలో కొంచెం ఈ ఒకదానికి ఒక ట్రాన్స్లేట్ చేసే పద్ధతిలో కొంచెం చేంజ్ ఉంటుంది. శ్లోకాలు ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి, గద్యం ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి. సేఫ్ బెట్ గద్యం చేస్తున్నప్పుడు వాడిచ్చిన దానిలో ఒక్కొక్క సెంటెన్స్ ని హ్యాండిల్ చేయండి. ఒక్కొక్క సెంటెన్స్ టెన్స్ మర్చిపోకండి, ఒక్కొక్క సెంటెన్స్ నే హ్యాండిల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని మార్చుకుంటూ పోండి. అయిన తర్వాత పద్యంకి వచ్చేటప్పటికి యూజువల్ గా పద్య హృదయాన్ని ఆవిష్కరించాలి. అక్కడ పద్య హృదయాన్ని ఆవిష్కరించాలి కానీ ఇప్పుడు అదేంటది విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధనం తతఃసుఖం అనేది ఉంది. ఒక శ్లోకం ఉందిగా, మా పిల్లలకు నేర్పించే ఈ శ్లోకం. అందుకని దాన్ని ఓకే ముక్కలు సార్. ముక్కలుగా విద్యా దదాతి వినయం, విద్య వినయమును ఇచ్చును అని చేయక్కర్లేదు. అలా రాస్తే తప్పు కాదు. అలా రాయలేని పరిస్థితి వస్తే మీరు వేరే వాక్యంలో అయినా ఆ అర్థం వచ్చేలా చేయండి. తర్వాత శ్లోకాన్ని ఇచ్చి మనం ట్రాన్స్లేట్ చేయాల్సిన సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎట్లా అంటే ఉదాహరణ చెప్పాలి మీకు. ఈ విద్యా దదాతి వినయమే తీసుకుందాం. విద్యా దదాతి వినయం ఒక బ్లాక్ అయిపోయింది. అయిన తర్వాత వినయాద్యాతి పాత్రత అది కూడా అయిపోయింది. ఇట్లాంటి శ్లోకాలతో దిగులు లేదు. అది కాకుండా అదేంటి సార్, నారదం మునిపుంగం అని చెప్పండి ఆ శ్లోకం.
ఉమ్. తపస్వాధ్యాయ నిరతం తపస్వి తపస్సు వాగ్విదాంబరం. అది తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం అన్నాడు కదా. వాల్మీకిర్ముని పుంగవం. ఈ సపోజింగ్ ఈ శ్లోకం ఇచ్చారనుకుందాం. మనకి ఇందులో మనం ట్రాన్స్లేట్ చేయాల్సినప్పుడు ఇది ఒక వాక్యంగా మార్చుకోండి. ఎట్లా వాక్యంగా ఎట్లా మార్చుకోవాలి అంటే విభక్తులు ఐడెంటిఫై చేయండి. విభక్తులు ఐడెంటిఫై చేసి ఏ విభక్తికి ఆ విభక్తి పోగేయండి. తపస్వాధ్యాయ నిరతం ద్వితీయలో ఉంది. తపస్వి ప్రథమలో ఉంది, పక్కకు పెట్టండి. వాగ్విదాం వరం తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్ఛ. చెప్పండమ్మా కిరణ్ రామారావు గారు. సార్ ప్రతి పదార్థం రాస్తే పర్వాలేదా లేకపోతే అవసరం లేదా? ట్రాన్స్లేషన్ అనేది ప్రతి పదార్థం ఎందుకు రాస్తారు? ఓకే అవసరం లేదండి, అవసరం లేదు సార్. నారద పరిప్రప్రచ్ఛ సరే, క్రియాపదం పక్కన. వాల్మీకి ఎక్కడికి వచ్చింది? ఇది మళ్ళీ వాల్మీకి అని ఎక్కడికి వచ్చింది? తపస్వి దగ్గరకు వచ్చింది. అందుకని అది ప్రథమలో ఉంది కాబట్టి. వాల్మీకి మునిపుంగవం, మునిపుంగవం మళ్ళీ ద్వితీయలో ఉంది కాబట్టి నారదం వైపు వెళ్తుంది. కనుక అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి ఉండేటటువంటి విభక్తుల్ని విడగొట్టుకుని దేని విశేషణాలు ఏది విశేషము అనేది ముందు క్లారిఫై చేసుకుని అప్పుడు ట్రాన్స్లేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? తపస్వి వాల్మీకి అని ఒక చోటుకు వస్తుంది వాక్యం రాసేటప్పుడు. ట్రాన్స్లేషన్ లో పైన పై పాదంలో తపస్వి ఉంది, కింద పాదంలో వాల్మీకి ఉన్నా తపస్వి వాల్మీకి ఒక చోటికి రావాలి. ఇది అంటే ఇది ఒకటి శ్లోకం ట్రాన్స్లేషన్ లో మనం గమనించుకోవాల్సింది. ముందు ఆ శ్లోకాన్ని డిసెక్ట్ చేసి ఏ విభక్తికి ఆ విభక్తిని విడగొట్టి అప్పుడు ఏమవుతుంది? తృతీయ విభక్తులు. ఎందుకు మనకు అదృష్టం ఏంటి? విశేషణ విశేష్యాలు ఒకే విభక్తిలో ఉండాలి అనే నియమం ఉంది కాబట్టి సంస్కృతంలో ఏ విభక్తికి ఆ విభక్తి విడగొట్టుకోగలిగితే దేని విశేషణాలు ఆ విశేషానికి చెందుతాయి. అప్పుడు మీ ట్రాన్స్లేషన్ తేలికవుతుంది. ఇది ఒకటి. ఇది శ్లోకం ట్రాన్స్లేషన్ లో మనం మనసులో పెట్టుకోవాల్సినటువంటి అంశం. శ్లోకం ట్రాన్స్లేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒకవేళ మీకు గుర్తుంటే తెలిస్తేనే ఈ చెప్పబోయేది, తెలియకపోతే నష్టం లేదు. ఒకవేళ ఆ శ్లోకము మీరు ఈ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఏదైనా విశేషాంశాన్ని కూడా బోధించడానికి ఉపయుక్తమైతే ఆ విశేషాంశాన్ని కూడా రాయండి, తప్పు లేదు. ఉదాహరణకి విద్యా దదాతి వినయం వినయాది పాత్రత పాత్రత ధర్మాప్నోతి ధనాత్ ధనం ధనాత్ ధర్మం ధనాత్ ధర్మ ఉందిగా తతసుఖం అనేది వస్తుంది కదా. అక్కడ ఏం చెప్పారు? ఒక విద్యార్థి జీవితాన్ని ఎలా నడవడికని మార్చుకోవాలని ఈ శ్లోకము చెప్తుంది. ఉపయుక్తమైన శ్లోకము, ముఖ్యమైన శ్లోకము, జీవితాన్ని నడిపించే శ్లోకము. ఇట్లాంటి వ్యాఖ్య కూడా చివరిలో రాయవచ్చు. రాయకూడదని లేదు, రాయవచ్చు. ఇది ట్రాన్స్లేషన్ అయిపోయింది. గద్యం ట్రాన్స్లేషన్ లైన్ బై లైన్ మాత్రమే చెయ్యండి. లైన్ బై లైన్ మాత్రమే చేయండి. ఈ లైన్ బై లైన్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఫార్ములా అదే ఉంటుంది. ఏది? విభక్తులతో విడగొట్టుకోవటం. కనుక మనం ఫస్ట్ అటెంప్ట్ లో చేయాల్సి అంటే ఆ ట్రాన్స్లేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ విభక్తులని ఐడెంటిఫై చేయటం. వెంటనే ఒక ప్రశ్న రావాలి, ఏమండి చాలా చోట్ల పంచమి షష్ఠి ఒకేలా ఉంటుంది కదండి, షష్ఠీ రూపాలు పంచమి రూపాలు ఒకేలా ఉండేవి చాలా ఉన్నాయి. హరే హరే శంభోహ శంభోహో ఎట్లాగండి అంటే కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలి. అది తప్పదు. ఏమండి ఇది
గద్య భాగానికి పద్య భాగానికి ట్రాన్స్లేషన్కి. ఇక మనకి మిగిలిపోయినది ఏమిటంటే, ఇంకేం మిగిలిపోయిందా మొహం? ఇది చెప్పుకున్నాం కదా, దాన్ని ఏమంటారు? నిబంధన. నిబంధన నిబంధన రాసేటప్పుడు చాలా సరళమైనటువంటి సింపుల్ సెంటెన్సెస్ లో రాసే ప్రయత్నం చేయండి. సంస్కృతంలో చక్కగా మాట్లాడటమో రాయటమో వచ్చిన వాళ్ళైతే మీరు ఎలా రాసినా దిగులేదు. ఎలాగో అలా ఈ పేపర్లో ఈ భాగాన్ని నేను గట్టెక్కాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సూచనలు. మీరు చక్కగా ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారే, అట్లా మీరు నిబంధన రాస్తే ఏ ఇబ్బంది లేదు, హాయిగా రాయండి రాయగలిగితే. నాకు నిబంధన రాయడం రాదు, నేను ఎట్లా రాయాలో తెలియదు, నాకు చాలా భయంగా ఉంది అనుకునే కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఇది. మీకు పేపర్ ఇస్తాడు, పేపర్ ఇచ్చిన దానిలో ఈ బుక్ చివరి పేజీని మీరు రఫ్ నోట్స్ గా వాడుకోవచ్చు. ఎందుకంటే వాడు ఇచ్చిన బుక్లెట్ అంతా కూడా మీరేం రాసేయలేరు కనుక చివరి పేజీని రఫ్ అని రాసేయండి. రాసేసి అక్కడ ఏం చేస్తారంటే, ఈ నిబంధనని 1కి 4 సార్లు అనుకుని, 1కి 4 సార్లు ఈ నిబంధనను అనుకుని ఏ పాయింట్లు రాద్దాం అనుకుంటున్నారు అనేది ఆ చివరిన 1 2 3 4 5 6 15 20 రాసుకోండి. 15 20 మీకు వచ్చిన పాయింట్ దానికి సంబంధించినవి రాసుకోండి. దీనికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వాట్, వేర్, హౌ, వెన్, వై, విచ్. ఈ 6 క్వశ్చన్లు వేస్తే, ఆ టాపిక్ పేరు చెప్పి 6 క్వశ్చన్లు వేస్తే మీకు 6 పాయింట్లు వచ్చేస్తాయి. ఒక్కొక్క దానిలో 2 పాయింట్లు రావచ్చు, 3 పాయింట్లు కూడా రావచ్చు. ఏమండి? కుత్ర, కిం, కహ, ఇవేగా ప్రశ్నలు. సప్త కకారాలు అంటారు సంస్కృతంలో. అవి ఏమీ లేదు, ఇంగ్లీష్లో చెప్పిన వాట్, వేర్, విచ్, వై, హౌవే. కనుక వీటి ప్రకారంగా రాస్తే మీ వ్యాసము కొహెరెంట్ గా వస్తుంది, ఎక్కడా తప్పిపోదు, అట్నుంచి ఇటు పోదు. ఒక 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 భాగాన్ని ఒకచోటే చెబుతారు. తెలుగు సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవడం ఆవశ్యకము, సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి, వై షుడ్ వి లెర్న్ సాంస్క్రిట్. 4 పాయింట్ రాయండి. వాట్ ఈస్ దేర్ ఇన్ సాంస్క్రిట్, సాహిత్యం గురించి రాయండి. హూ షుడ్ లెర్న్ సాంస్క్రిట్, చిన్నపిల్లల దగ్గర పసివిద్య బాలాల దగ్గర నుంచి నేర్చుకోవాలి, రాయండి. పిల్లలు నేర్చుకున్నట్లయితే వాళ్ళకి సంస్కారాలు, సంస్కృతంలో శ్లోకాల్లో వాటిల్లో స్తోత్రాల్లో కూడా సంస్కారాన్ని ఇమిడ్చి రాశారు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి సంస్కారవంతులు అవుతారు. నడి వయస్కులకు ఏమన్నా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి పనికొస్తుంది. పెద్దవాళ్ళకి ఏమన్నా భక్తి సాహిత్యం ఉంది ఇందులో. ఇట్లా మీ ఇష్టం ఏదైనా రాయండి. ఎట్లా నేర్చుకోవాలి, హౌ టు లెర్న్ సాంస్క్రిట్ అంటే రకరకాల ప్రక్రియలు. గురువుల దగ్గర నేర్చుకోవచ్చు, విని నేర్చుకోవచ్చు, చదివి మీ ఇష్టం, ఊరికి సరదాగా చెబుతున్నది. ఇట్లా ఈ 6 ప్రశ్నలకి పాయింట్లు రాసుకుంటే రఫ్లో మీకు ఒక స్ట్రక్చర్ వచ్చేసింది మీ ఎస్సేది. ఇది ఎప్పుడు చేస్తారు అంటే, పరీక్ష రాయటానికి పేపర్ తీసుకుని ప్రారంభం చేసి పరీక్ష పేపర్ అంతా చదివిన తర్వాత ఏ నిబంధనని మీరు రాయాలని డిసైడ్ చేసుకున్నారో దాన్ని మనసులో పెట్టుకుని వచ్చినవన్నీ ముందు అక్కడ వెనకాల పాయింట్ రాసుకుంటూ పోండి. మధ్యలో మనకు ఒకటి గుర్తొస్తుంది, ఏది వేరే పేపర్ రామాయణ కథ రాస్తున్నప్పుడు అందులో ఇది రాస్తే బాగుంటుందని వెంటనే రఫ్ పేపర్లో వెనక్కి తిప్పి ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఈ నిబంధనని లాస్ట్కి అటెంప్ట్ చేయండి. అప్పుడు మీకు చివరి దాకా వచ్చేటప్పటికి మీకు కాంప్రహెన్సివ్గా వస్తుంది. ఇది మొదలెట్టిన తర్వాత వీటిని ఏమైనా రీఆర్డర్ చేయాలో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఇక్కడ భాష లేదు, కంటెంట్ మాట్లాడుకుంటున్నారు. తెలుగులోనే రాసుకోండి, ఇంగ్లీష్లో రాసుకోండి, ఉర్దూలో రాసుకోండి, పాళీలో రాయండి, పైశాచిలో రాయండి, మీ ఇష్టం ఏ భాషలో రాస్తారో రాసుకోండి. దీన్ని రీఆర్డర్ చేస్తే మీకు స్ట్రక్చర్ వచ్చింది. వాటిని ఒక్కొక్కటి తీసుకుని సింపుల్ సెంటెన్సెస్ లో మీకు వచ్చినటువంటి విధంగా అభివ్యక్తి చెయ్యండి. ఇది నాకు తెలిసి నిబంధనకి ఇంతకన్నా నేను సింప్లిఫై చేసి చెప్పలేను. రెండవది ముఖ్యమైనది ఇందులో ఏంటంటే టెన్స్. ఇందులో కూడా టెన్సే. డోంట్ గెట్ టెన్స్డ్ లుకింగ్ ఎట్ ది టెన్స్. ఓకే,
ఏ ఏ టెన్స్ లో ప్రారంభం చేయదలుచుకున్నారో ఆ టెన్స్ నే చివరి వరకు కంటిన్యూ చేయండి. అంతేనా రాజయ్య గారు? అంతే అంతే మీరు చెప్పిన స్టాండర్డ్ ఉంది కాదు, అంటే మీరు ఆంగ్లోపాధ్యాయులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఒక ఎస్ఏ రాస్తున్నప్పుడు టెన్స్ యూనిఫార్మిటీ ఉండాలా వద్దా? ఉండాలి ఉండాలి. అది ఇంకొకటి ఏంటంటే వర్డ్ ఆర్డర్ కూడా వర్డ్ ఆర్డర్ దాంట్లో చూసి ఇంగ్లీష్ వర్డ్ ఆర్డర్ వేరే ఉంటుంది, దీని వర్డ్ ఆర్డర్ వేరే ఉంటుంది. సంస్కృతం వర్డ్ ఆర్డర్ లోకి అయితే తీసుకోవాలి అట్లా అన్నమాట. అది మీరు ఇక్కడ చూసుకోవాలి. ట్రాన్స్లేట్ చేస్తలేరు, మీరు మనం ట్రాన్స్లేషన్ మాట్లాడటం లేదు. అదే అది కరెక్ట్. మన ఐడియా కరెక్ట్. వర్డ్ ఆర్డర్ గురించి దిగులు పడదు ఇప్పుడు, ఎందుకంటే మీరు ఏదైనా రాసేయండి పర్వాలేదు. మీరు రాసిందే లైను, మీరు రాసిందే లైను, వరీ పడకండి. మీకు ఈ పాయింట్ వచ్చేసిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ గా ఇది అటెంప్ట్ చేస్తే మీకు ఈ మొత్తం 2.5 గంటల్లోనూ ఎంతో టైంలో దీన్ని కన్సల్టేట్ చేసుకుంటూ పోతారు ఈ 12 మార్కుల్ని. ఇది అయిన తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకుని పైన కింద కింద పైన చేసుకుని ఆ ఆర్డర్లో రాసేయండి. నిబంధన ఎందుకు అందంగా రాదో చూద్దాం. సింపుల్. ఇది మనం చదువుకోవాల్సిన విధానం ఈ పేపర్కి నాకు తోచి. కనుక సెకండ్ పేపర్లో పెద్ద డిస్కస్ చేసుకునేందుకు, టాపిక్ చెప్పుకునేందుకు ఏమి ఉండదండి. మనం చదువుకోవాల్సిందే కాబట్టి అది ఎట్లా హౌ టు అటెంప్ట్ దట్ పేపర్ అని మాత్రం ఇవాళ మనం మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్ని మాట్లాడుకోలేదు. రామాయణంలోకి వస్తాయి, భారతంలోకి వస్తాయి, అవి చెప్పుకోలేదు. మురారి లక్షణాలు ఇవన్నీ ఆల్రెడీ చదువుకున్నప్పుడు చెప్పేసుకున్నాం. ఈ పేపర్లో మనకి భయపెట్టే ఏరియా నిబంధన, ఈ పేపర్లో మనకి భయపెట్టే ఏరియా ట్రాన్స్లేషను. కనుక అవి రెండు జాగ్రత్తగా ఎట్లా చేయాలని మరి చెప్పుకున్నాం. ఇది అయిపోయింది. రేపు మనం బహుశా ధ్వన్యాలోకం చెప్పుకుందాం. రేపు 2 పేపర్లు అయిపోయినాయి కదండి. ఇప్పుడు 2 పేపర్లు చెప్పేసుకున్నాక అవును గురుగారు. 2 చెప్పుకున్నాం కదండి. అవును గురుగారు. చెప్పుకున్నాను. రేపు ధ్వన్యాలోకం చెప్పుకుందాం. ఎల్లుండి అంటే సోమవారం నాడు వీలైతే ఇది చెప్పేసి ఈ లోపల శాస్త్రి గారు వచ్చి నోట్స్ ఇస్తారు. ఆ మొత్తం నోట్స్ అంతా ఒకే రోజులో చెప్పుకుంటాం. కావాలంటే ఒక అరగంట ఎక్కువ కూర్చుంటాం, ఒకే రోజులో చెప్పుకుందాం. ధ్వన్యాలోకం ఒకటే. అమ్మా ధ్వన్యాలోకం ఒకటే కంప్లీట్ చేస్తామా? అలంకారాలు కూడా? అలంకారాలు మర్నాడు. రేపు శనివారం కదా, మీరు ఆదివారం రారుగా. అవును సార్. అందుకని ధ్వన్యాలోకం సోమవారం నాడు లేదు. అలంకార సర్వస్వం సోమవారం చెప్పుకుందాం. అది కూడా చెప్పుకుంది. అట్లా కాదు, హరికథ చెప్పడమే కదమ్మా. నేనైనా పాఠం చెబుతున్నానా? అదే సార్, అదే ఎక్కువ ముఖ్యం సార్ మాకు గుర్తున్నాను. ఇప్పుడు హరికథ చెప్తేనే గుర్తుంటుంది. అసలు ఏమీ తెలియకుండా గంట మాట్లాడేసాం ఈ సబ్జెక్ట్ మీద. ఏమీ తెలియదు మళ్ళీ నాకు. అయ్యో చాలా తెలిసే సార్. నిబంధన గురించి ధైర్యం చెప్పారు, అంతకన్నా ఇది చాలా తేలికమ్మా. నిబంధన చాలా ఈజీ. అన్నిటికన్నా మీ పేపర్ మొత్తంలో నిబంధన ఈజీ. ఎందుకంటే అది మన ఇష్టం. నువ్వు పేరు చెప్పడం వరకే నీ బాధ్యత, ఏం చెప్పాలో నా ఇష్టం. అదే రామాయణం రాయమంటే మన ఇష్టం వచ్చినట్టు రాయలేంగా. మొదటి పాయింట్స్ డిసైడ్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న పాయింట్స్ ఏమి చేయాలి అనేటువంటి చేసుకొని తర్వాత ఇంట్రొడక్షన్ ఇచ్చి పాయింట్ వైజ్ గా ఏదైతే ఉన్నదో మనం రాసి పడేసి చివరికి ఉపసంహారం చేసుకుంటే సరిపోతుంది. అట్లా అన్నమాట. అది మనం చక్కగా ఉంటుంది. ఒక ప్లాన్. ఇవన్నీ మీరు చెప్పేటివన్నీ అటెంప్ట్ చేస్తానికి కావాల్సిన గైడ్ లైన్స్, అది ముఖ్యం కదా. అదే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి కావాల్సిన గైడ్ లైన్స్. దాని ప్రకారంగా ఏ క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలి ఏంటి, దేంట్లో చేస్తాం ఒక ఐడియా, దాని ప్రకారంగా చదువుకొని కూడా ప్లాన్ ప్రకారంగా చక్కగా అటెంప్ట్ చేస్తాం పేపర్. అట్లా అన్నమాట. నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది సార్. ఒక పిచ్చి అలవాటు ఏంటంటే బుక్ ఎగ్జిబిషన్ రాగానే పోయి మనకి తెలిసిన స్టాల్ దగ్గర కూర్చోటం. ఇది రికార్డింగ్ అనవసరం లేండి, తీసేస్తా.